హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గణేష్. ఈరోజు ఈ వీడియోలో ఏ బ్యాంక్ క్రెడిట్ కార్డుని అయితే ఎలా అప్లై చేయాలి ఏంటి అని ఈ వీడియోలో అయితే క్లియర్గా చెప్తాను. దీనికి ఏజ్ ఎంత కావాలి, సిబిల్ స్కోర్ ఎంత కావాలి, ఎంత ఇన్కమ్ ఉండాలి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఏయూ క్రెడిట్ కార్డ్ అనేది యాజ్ ఇట్ ఈజ్ ఇలానే వస్తుంది. సో ఏయూ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఏదైతే ఉందో ఇందులో ఏంటంటే మనం ఈ సింపుల్గా చెప్పాలంటే ఒక ఫ్రీ క్రెడిట్ కార్డు కూడా ఉంది. అంటే లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డు ఉంది. దీనికి ఎటువంటి స్పెండింగ్ లిమిట్ లేదు. అంటే స్పెండింగ్ లిమిట్ అంటే మీరు 1 lakh లిమిట్ చేసి 1 lakh కంప్లీట్ చేస్తేనే మీకు ఫ్రీ అలాంటి ఏ టాస్కులు లేవు. ఏయూ బ్యాంక్ ఏదైతే కార్డు ఉందో ఇది లైఫ్ టైం మీకు ఫ్రీగా రావడం జరుగుతుంది. బట్ లైఫ్ టైం ఫ్రీగా వచ్చే క్రెడిట్ కార్డ్స్ ఏవైనా సరే అంత ఈజీగా అయితే రావు. సో ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా అప్లై చేయాలి ఏంటి అని. సో దాన్ని బట్టి ప్రాసెస్ అయితే ఫాలో అవ్వండి. ఒకవేళ మీరు ఎలిజిబుల్ అయితే కనుక మీ లక్ అని చెప్పుకోవాలి. మ్యాక్సిమం చెప్తున్నాను కదా, మీరు 100 మంది అప్లై చేస్తే 100 మందిలో 10 మంది కూడా అప్రూవల్ అయ్యే అవకాశం అయితే లేదు. ఎందుకంటే ఏయూ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఏదైతే ఉందో అమెజాన్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ కంటే దారుణంగా ఉంటుంది. ఎందుకంటే ఇందులో ఛార్జెస్ అలాంటివి ఏమి ఉండవు, రూల్స్ ఉంటాయి. మనకు ఫ్రీగా క్రెడిట్ కార్డు ఇస్తున్నారంటే దానికి ఒక సిబిల్ స్కోర్ ఉంటుంది, మనకి ఇన్కమ్ ప్రూఫ్ని అయితే చూపించాల్సి ఉంటుంది. ఇవన్నీ ఇంపార్టెంటే. సో దానికోసం అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నాను. సో దీనికోసం ఏంటంటే నేను 2 పార్ట్నర్స్ని అయితే ఎంచుకున్నాను. ఒకటి banksathi.com, వాళ్ళు కూడా ప్రొవైడ్ అయితే చేస్తారు. రెండోది వేరే ఆల్టర్నేటివ్ ఏది ఉంటే నేను దాన్ని అయితే మీకు ప్రొవైడ్ అయితే చేస్తాను. మీరు దాని ద్వారా వెళ్తే మేబీ మీకు మేజర్ ఛాన్సెస్ ఉండొచ్చు, అప్రూవల్ అయ్యే ఛాన్సెస్ అనమాట. సో ఫస్ట్కి వెళ్ళి లింక్ ఇస్తాను, లింక్ ద్వారా వెళ్ళండి. మీ ఫుల్ నేము, మీ మొబైల్ నెంబరు, ఈమెయిల్ అడ్రస్ ఈ 3 ఇచ్చేయండి. మీ ఏరియా పిన్ కోడ్ ఇవ్వండి. ఇచ్చేసిన వెంటనే స్టార్ట్ నౌ కొట్టండి చాలు. ఇక్కడ నుంచి కొడితే చాలు మీరు ఏయూ బ్యాంక్ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్తారు. ఇక్కడ మీరు రిజిస్టర్ మొబైల్ అంటే మామూలు మొబైల్ నెంబర్, అందులో ఏదైతే banksathi.comలో ఇచ్చారో అదే మొబైల్ నెంబర్ ఇవ్వండి. అండ్ మీ పాన్ కార్డ్ ఇవ్వండి. సింపుల్గా అగ్రీ అని కొట్టండి. కన్ఫర్మ్ చేసిన తర్వాత గెట్ ఓటీపీ అని కొడితే మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో దానికి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసుకోండి. దీని తర్వాత మీరు ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇవ్వాల్సింది, ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చేయండి. దాని తర్వాత ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ ఎంటర్ చేసుకుని ఓటీపీ వెరిఫైడ్ అనేసి వచ్చేస్తుంది. మీరు ఏ ఏరియా ఉన్నారు, స్టేట్ ఏంటి, ఇవన్నీ కూడా మెన్షన్ అయితే చేయండి. సింపుల్గా ప్రొసీడ్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీ డీటెయిల్స్ అయితే చూపిస్తారు, రీసెంట్గా మీరు ఏ అడ్రస్లో ఉన్నారని. సింపుల్గా ఇవి కాకుండా మీరు ఒకవేళ కొత్త అడ్రస్ యాడ్ చేయాలనుకుంటే కమ్యూనికేషన్ అడ్రస్ కొత్తగా కూడా మీరు యాడ్ అయితే చేసుకొని సింపుల్గా నెక్స్ట్లోకి వెళ్ళండి. సో నేను నా డీటెయిల్స్ ఇవన్నీ ఇచ్చేసాను. దాని తర్వాత టైటిల్ అడుగుతుంది. ఇక్కడ మీరు మిస్టర్ అయితే మిస్టర్ అంటే ఒకవేళ మీరు ఆల్రెడీ మ్యారీడ్ అయితే మిస్టర్స్ అని పెట్టండి, లేదంటే మ్యారీడ్ కాకపోతే మిస్ అని పెట్టండి. సో మీకు నచ్చింది పెట్టుకుని తర్వాత మీ జెండర్ పెట్టుకోండి. దాని తర్వాత మీకు క్రెడిట్ కార్డులో ఏ నేమ్ రావాలని అడుగుతుంది, అది కూడా ఇచ్చేయండి. మీ మదర్ మీడియన్ నేమ్ అడుగుతుంది, అంటే మీ మదర్ నేమ్ ఇచ్చేసేయండి, ప్రాబ్లం లేదు. మదర్ మీడియన్ నేమ్ అంటే మీరు మ్యాక్సిమం మీ మదర్ నేమే ఇవ్వండి. ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మీరు ఏం చదువుకున్నారా అన్నది అది ఇచ్చేసేయండి. దాని తర్వాత మీ పర్సనల్ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. అండ్ కరెంట్ రెసిడెన్షియల్ టైపు అంటే మీరు ఇప్పుడు ఉంటున్నది రెంట్కు ఉంటున్నారో ఓన్ హౌసా ఇది మెన్షన్ చేయండి. దాని తర్వాత ఎన్ని ఇయర్స్ నుంచి అక్కడ ఉంటున్నారు ఈ లొకేషన్లో అని అడుగుతుంది. మీరు ఎన్ని ఇయర్స్ ఉంటే అన్ని ఇయర్స్ అయితే మెన్షన్ చేసుకోండి. దాని తర్వాత నేషనాలిటీ ఇండియన్ పెట్టుకోండి. దాని తర్వాత ఇక్కడ ఏంటి రెఫరల్ ఎంప్లాయీ ఐడి అడుగుతుంది. రెఫరల్ అయితే అవసరం లేదు, మీకు ఎటువంటి రెఫరల్ ఐడి కూడా ఇవ్వాల్సిన అవసరం అయితే పని అయితే లేదు ప్రజెంట్ అయితే. సింపుల్గా ఇవన్నీ ఎంటర్ చేసుకుని నెక్స్ట్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ కార్డ్ అన్నది ఉంటుంది. ప్రతి ఒక్క కార్డుకి ఒకటని ఉంటుంది. చూడండి, ఇక్కడ నేను కార్డ్ ఓపెన్ చేశాను. ఇక్కడ లైఫ్ టైం స్పెసిఫికేషన్ చూసుకుంటే ఏదైతే ఈ కార్డు ఉందో దీనికి ఛార్జెస్ పడుతున్నాయి 199. బట్ మనం ఇక్కడ ఏదైతే కావాలో అది ఫ్రీగా ఏయూ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అయితే కావాలి. సో దీనికోసం మనం ఏం చేయాలంటే పక్కకు స్లైడ్ చేయండి. స్లైడ్ చేస్తే ఇక్కడ లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ అనేది ఒకటి ఉంది. అదేంటంటే ఈ కలర్ ఉంటుంది. సో ఇది వచ్చేటప్పటికి ఎల్ఐటి లిట్ అనమాట. ఎల్ఐటిఈ అనుకోవచ్చు, ఎల్ఐటి పెట్టచ్చు. ఎల్ఐటి వీసా కార్డ్ ఇది. సో ఎల్ఐటి వీసా కార్డ్ ఏదైతే ఉందో ఇది లైఫ్ టైం ఫ్రీ అండి. మనకి దీంట్లో ఎటువంటి ఛార్జెస్ లేవు, ఏం లేవు. మీరు ఎవ్రీ 100 రూపీస్ స్పెండ్ చేస్తే దగ్గర ఏంటంటే మీకు 1 రివార్డ్ పాయింట్ వస్తుంది. ఇక్కడ వీళ్ళు డీటెయిల్స్ అని మెన్షన్ చేశారు. ఎక్స్ట్రా ఎటువంటి ఛార్జెస్ కూడా లేవని క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ మనం దీన్నే అప్లై చేయాలనుకుంటున్నాం. దీన్ని అప్లై చేయడానికి ఇప్పటివరకు ఏం చేసాం, ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చాము, ఓటీపీ వెరిఫై చేసాం, పాన్ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చాం, పాన్ కార్డ్ వెరిఫై చేస్తాం. ఇప్పుడు మీకు దగ్గర ఫిజికల్ పాన్ కార్డ్ ఉండాలి. అండ్ అది కాకుండా ఫిజికల్ ఆధార్ కార్డు ఉండాలి. ఇన్కమ్ ప్రూఫ్ అనేది మనం తర్వాత అయితే సబ్మిట్ చేయాలి, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు నెక్స్ట్లోకి వెళ్తే నేను ఈ కార్డ్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ కేవైసీ కోసం అయితే కంప్లీట్ చేద్దాం. ఇక్కడ ఏమైనా డాక్యుమెంట్స్ అడుగుతుంది. ఏ డాక్యుమెంట్స్ కావాలి ఇక్కడ మీరు చూడండి. మీకు అడ్రస్ ప్రూఫ్ కింద ఓటర్ ఐడి కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, లేదనుకుంటే పాస్పోర్ట్ కానీ మీరు ఏదైనా అడ్రస్ ప్రూఫ్ కింద ఇవ్వచ్చు. మీకు నచ్చిన డాక్యుమెంట్ అయితే ఇవ్వండి. నేను ఓటర్ ఐడి సెలెక్ట్ చేసుకుని ఓటర్ ఐడి అయితే అప్లోడ్ చేసాను. దాని తర్వాత వీడియో కేవైసీ అని అడుగుతుంది. ప్రొసీడ్ టు వీడియో కేవైసీలోకి వెళ్ళండి.
వెళ్ళిన తర్వాత ఇక్కడ డాక్యుమెంట్స్ అయితే అడ్రస్ ప్రూఫ్ని అయితే అప్లోడ్ చేయండి. దాని తర్వాత ఏంటంటే ఇక్కడ మీ పాన్ కార్డ్, ఒరిజినల్ పాన్ కార్డ్ ఫోటో అయితే అంటే ఫోటో కాదు, డైరెక్ట్ ఫిజికల్గా పట్టుకోమని చెప్తుంది. అండ్ బ్లాంక్ వైట్ పేపర్ ఒకటి పట్టుకొని దాని మీద సిగ్నేచర్ అయితే చేయాలి వీడియో కేవైసీలో. ఈ రెండు అయితే కంపల్సరీ. ఖచ్చితంగా వీడియో కేవైసీలో మీ పాన్ కార్డ్ చూపించి పాన్ కార్డ్ వాళ్ళు ఫోటో తీసుకుంటారు. ప్లస్ అది కాకుండా మీరు ఒక వైట్ పేపర్ మీద లైవ్లో సిగ్నేచర్ చేయాలి. నేను ఇది అవన్నీ చేశాను. సో ఆల్రెడీ ప్రీవియస్ నాకు ఒక క్రెడిట్ కార్డ్ కూడా ఉంది కాబట్టి నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ అయితే ఉంది ఎలా చేశాను ఏంటి అని. సింపుల్గా ఏం లేదు, క్లిక్ టు కంప్లీట్ యువర్ కేవైసీ అని అడుగుతుంది. ఇక్కడ మన క్యూ నెంబర్ వచ్చేస్తుంది. క్యూ నెంబర్ వచ్చిన తర్వాత ఇక్కడ వరకే నేను ఎందుకు చూపిస్తున్నానంటే దీని తర్వాత నా స్క్రీన్ రికార్డింగ్ అయితే సపోర్ట్ చేయలేదు, స్క్రీన్ షాట్స్ అయితే సపోర్ట్ అయితే చేయలేదు. సో ఇక్కడైనా మనం కేవైసీ అన్న స్టార్ట్ అవుతుంది. కేవైసీ స్టార్ట్ అయిన తర్వాత మన కేవైసీ డాక్యుమెంట్స్ చూపించాలి. డాక్యుమెంట్స్ ఏది పాన్ కార్డ్ చూపించాలి అండ్ వైట్ పేపర్ మీద మీ సిగ్నేచర్ చేయాలి. ప్లస్ అది కాకుండా వాళ్ళు మీ ఫేస్ చూపించి మీకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, మీ ఫుల్ నేమ్ ఏంటి, మీ ఫాదర్ నేమ్ ఏంటి, మీ మదర్ నేమ్ ఏంటి, మీరు ఏ ఏరియాలో ఉంటారు అంటే ఈ అడ్రస్, మీ ఇంటి అడ్రస్, ఇవన్నీ కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతారు. వాటిని మీరు ఎక్కడ కూడా కన్ఫ్యూజ్ అవ్వకుండా క్లారిటీగా చెప్తే మీకు ఇంకా ఈ క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ అనేది ఫర్దర్ ప్రాసెస్ కింద వెళ్తుంది అనమాట. ఎప్పుడైతే ఫర్దర్ ప్రాసెస్కి వెళ్తుందో మీరు ఒకవేళ ఎలిజిబుల్ అయితే గనక మీకు వితిన్ 3 to 4 days, మ్యాక్సిమం 7 daysలో మీకు కన్ఫర్మేషన్ మెసేజ్ వచ్చేస్తుంది మీకు ఇంత లిమిట్ ఉందని. సో ఏదైతే లిమిట్ ఉందని మెసేజ్ వచ్చినా వితిన్ 15 daysలో మీ ఇంటికి అయితే ఏయూ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అయితే రావడం జరుగుతుంది. సో ప్రాసెస్ అర్థమైంది కదా. సో ఈ విధంగా అయితే. సో ఇకపోతే ఇన్కమ్ ప్రూఫ్ ఎలా ఇవ్వాలి అని చాలామంది డౌట్ ఉండొచ్చు కదా. మ్యాక్సిమం ఇన్కమ్ ప్రూఫ్ అయితే మన పాన్ ద్వారానే మ్యాక్సిమం టాలీ అయిపోతుంది. లేదు అంటే ఇంకా వాళ్ళు అడుగుతారు. మేబీ వీడియో కేవైసీలు అయితే నాకైతే అడగలేదు, బట్ మీకైతే అడిగే అవకాశం ఉంది. ఎందుకంటే నా ప్యాన్లో సిబిల్ బాగానే ఉంది కావున మ్యాక్సిమం నాకైతే అడగలేదు. ఒకవేళ మీకు ఇన్కమ్ ప్రూఫ్ కావాలంటే మీరు ఎక్కడ వర్క్ చేస్తున్నారు ఈ డీటెయిల్స్ అని చెప్తే చాలు. మీకు ఎంత నెట్ పే క్రెడిట్ అవుతుంది ఇవన్నీ చెప్తే వాళ్ళే మీ ఇన్కమ్ డీటెయిల్స్ ఎంటర్ చేసి మీకు ఎంత లిమిట్ వస్తుందో దాన్ని బట్టి క్రెడిట్ కార్డ్ని అయితే ఇస్తారు. నేను ఇక్కడ సెల్ఫ్ ఎంప్లాయ్ పెట్టుకున్నాను 2 అకౌంట్కి. దీనికి ఏంటంటే ఐటీఆర్ ఉందని చెప్పాను. ఐటీఆర్ మీద నాకేం 65,000 అయితే ఈ క్రెడిట్ కార్డ్కి అయితే రావడం అయితే జరిగింది. ఇది అప్రాక్సిమేట్లీ 15 days టైం పడుతుంది. ఇన్స్టెంట్ అయితే రాదనమాట క్రెడిట్ కార్డ్స్ అయితే. సో ఈ విధంగా అయితే మనం ఏయూ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ని లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ని అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మరి మీకు ఎలా అనిపించింది ఈ ప్రాసెస్? ఒక మ్యాక్సిమం ఛాన్సెస్ చెప్పాను కదా, 10% ఛాన్సెస్ అండి, దానికి మించి ఎక్కువ లేవు. ఎందుకంటే ఈ క్రెడిట్ కార్డ్ అన్నది అంత ఈజీగా వచ్చేది కాదు. ఎందుకంటే నార్మల్ క్రెడిట్ కార్డ్స్లా కాదు ఇది. సో సంథింగ్ డిఫరెంట్ అనమాట చెప్పాలంటే. ఎందుకంటే లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్స్ ఏవి కూడా వాళ్ళు వ్యాలిడ్ కస్టమర్స్కి మాత్రమే ప్రొవైడ్ చేయాలని ట్రై చేస్తారు. సో దాంట్లో మనం ఎలిజిబుల్ అయితే మనకు వచ్చిన క్రెడిట్ కార్డ్ని అయితే మనం తీసుకుందాం, లేకపోతే ఏముంది జస్ట్ ఒక ట్రై చేసాం అన్నట్టే వదిలేయాలి. సో ఓవరాల్గా ఈ విధంగా మనం ఏయూ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ని అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఈజీగా అప్లై తర్వాత యాక్టివేషన్ కూడా చాలా ఈజీ ప్రాసెస్ ఉంటుంది, పెద్ద కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. సో ఓవరాల్గా ఇది ఈ వీడియోలో. అండ్ ఈ వీడియో మీ అందరికి నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా వీడియో నచ్చి షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.